వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధారణంగా పండుగలు వస్తే ఊరంతా శుభాకాంక్షల బ్యానర్లు, తోరణాలతో కలకల్లాడుతోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు లేదా స్నేహితులు తమ ఫోటోలతో విషెస్ చెప్పుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సంక్రాంతి పండుగ వేళ కొంతమంది యువకులు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పండుగ పూట కొత్త అల్లుళ్ళు రాలేదని బాధపడ్డారో ఏమో గాని ఏకంగా మాకు పెళ్లి కాలేదు, వధువు కావాలి ప్లీజ్ అంటూ ఊరి నడిబొడ్డున భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చూసిన వారికి నవ్వు తెప్పిస్తున్న ఆ యువకుల బాధలోను ఒక క్రియేటివిటీ ఉందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అసలు ఈ వినూత్న ఐడియా ఎవరిది, ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి అంటేనే ఆంధ్రాలో పెద్ద పండుగ. అందులోనూ చిత్తూరు జిల్లాలో కనుమ నాడు పశువుల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. పట్నంలో ఉన్న యువకులంతా పల్లెకు చేరటంతో గ్రామంలో సందడి నెలకొంది. అయితే ఈసారి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు అక్కడి యువకులు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన ఫ్లెక్సీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామంలోని పెళ్లి కాని యువకులంతా ఏకమయ్యారు. తమ స్నేహితులు, బంధువులకు పండుగ శుభాకాంక్షలు చెప్తూనే తమ మనసులోని కోరికను బయట పెట్టారు. ఫ్లెక్సీపై తమ ఫోటోలను ముద్రించి వాటిపై స్టార్ గుర్తులు పెట్టి మరి పెళ్లి కాలేదు, వధువు కావాలి ప్లీజ్ అనే సందేశాన్ని రాశారు. మామూలుగా మ్యాట్రిమోనీ సైట్లలో లేదా పేపర్లలో చూసే పెళ్లి ప్రకటనలను ఇలా పండుగ నాడు ఫ్లెక్సీ రూపంలో పెట్టడం నిజంగా వినూత్నమే. ఈ బ్యానర్లు చూసిన గ్రామస్తులు, పండుగకు వచ్చిన చుట్టుపక్కల ఊర్ల వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. కేవలం సరదా కోసమే చేసిన పెళ్లి కాని ప్రసాదుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. యువత తమ క్రియేటివిటీతో పండుగ వాతావరణాన్ని మరింత వినోదాత్మకంగా మార్చేస్తారని గ్రామ పెద్దలు కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వాట్సాప్, ఫేస్బుక్లలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. మొత్తానికి పండుగ వేళ ఈ బ్యాచులర్స్ చేసిన పని అటు నవ్వులు పూయించడమే కాదు, ఇటు సోషల్ మీడియాలోనూ లైకుల వర్షం కురిపిస్తోంది. మరి ఈ ఫ్లెక్సీల పుణ్యమా అని వచ్చే సంక్రాంతి నాటికైనా వీరికి కొత్త కోడళ్ళు దొరుకుతారో లేదో చూడాలి.